అమ్మయ్య అమ్మమ్మ వచ్చిందిరా, అమ్మమ్మ వచ్చింది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఫైనల్గా ఈరోజే అనమాట అమ్మ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఫ్లైట్ కూడా ఎక్కేశారు. 4 అవర్స్లో మనం కూడా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాం. చెప్పాను కదా నిన్న ఫుల్గా క్లీనింగ్ చేస్తున్నాం, డీప్ క్లీనింగ్ అని చెప్పి. ఎవ్రీ కార్నర్ బ్యూటిఫుల్గా ఉండాలి, మా అమ్మకి చాలా బాగా నచ్చాలి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నా సొంత ఇంట్లో, ఇదివరకు కూడా సొంత ఇల్లే కానీ ఈ ఇంటికి వచ్చాక ఫస్ట్ టైం కదా రావడం. సో కొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట. సో ఇల్లంతా ఎలా ఉందో చూపిస్తాను. అలాగే కొన్ని కొత్తవి యాడ్ అయినాయి అనమాట మన ఇంట్లో, అవి కూడా చూపిస్తారండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక మంచి మిర్రర్ ఉండాలి హాల్వేలో అని చెప్పి ఇదైతే ఆర్డర్ చేసుకున్నానండి. నా ఇంటికి దీనికి ఏ కలర్కి మ్యాచింగ్ లేదు, డిఫరెంట్ కలర్స్ వాడదాం అనుకుంటున్నాను. సో ఇదైతే పెద్ద మిర్రర్. అలాగే నేను చాలా రోజుల నుంచి ఈ రైలింగ్ దగ్గర ఎల్ఈడి లైట్ పెట్టాలి అని అనుకున్నాం. మేము ఆల్రెడీ సెట్ చేసాం కానీ కనెక్షన్ ఇవ్వలేదన్నమాట. సో లాస్ట్ 2 వీక్స్ అదే నడిచేయండి. హ్యాండిల్మ్యాన్స్తో చాలా పనులు అయితే చేయించుకున్నాం. ఫైనల్గా నా కోరిక అనమాట, ఇలా స్టెయిర్ కేస్ దగ్గర గ్లాస్ రైలింగ్ ఉండాలి, అలాగే ఎల్ఈడి స్ట్రిప్ ఉండాలి. ఎలా ఉందో చెప్పండి. దీపావళికి అలాంటి పండుగలకైతే చాలా కలకడుతుంది ఇల్లు. రిమోట్ వర్క్ అవ్వట్లేదండి, అవి కూడా అచీవ్ చేయాలి. ఈ లోపైతే స్విచ్తో మేనేజ్ చేద్దాం. అలాగే మా అమ్మ రూమ్ కూడా ఫుల్గా అరేంజ్ చేస్తామండి, చూపిస్తారండి. మన డైనింగ్ టేబుల్ దగ్గర 8 సీట్స్ ఇప్పుడు అవసరం లేదు కదా. సో ఆ 8 సీట్స్ ఉండడం వల్ల ఏంటి అంటే కంజెస్టెడ్గా అనిపిస్తుంది. అవి తీసి ఈ రూమ్లో పెట్టాం అనమాట. ఒక చైర్స్ ఎవరైనా వచ్చి మమ్మీతో మాట్లాడడానికి, ఎవరైనా నేనైనా కూర్చొని సాయంత్రం మమ్మీతో నేను కబుర్లు ఆడుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ 2 చైర్స్ వేసాము. బెడ్ అంతా కూడా సెట్ చేసామండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది మమ్మీ. ఇంకా ఇప్పటి వరకు మా సమయాన సైన్స్ ల్యాబ్ అనమాట ఈ రూమ్. ఒక ఎక్స్పెరిమెంటల్ హబ్, ఒక సైన్స్ ల్యాబ్ అని చెప్తానమాట. ఇప్పటివరకు ఏం చేసినా ఏం అనలేదు. ఇక నుంచి అమ్మ. జనరల్గా ఈ వాష్రూమ్ అయితే ఎక్కువ మేము వాడమండి, సమయాన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాడనమాట. స్కూల్ నుంచి వచ్చాక తన టాయిలెట్ కానీ హ్యాండ్ వాష్ కానీ. సో ఇప్పుడైతే నీట్గా పెట్టేసాం. చైతన్య క్లీన్ చేసాడంటే బ్రాండ్ న్యూ బాత్రూమ్ అని అనుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ ఒక మిర్రర్ పెట్టాం అనమాట. ఈ మిర్రర్కి ఎల్ఈడి లైట్ ఆప్షన్ కూడా ఉందండి. ఇలా ఒక 2 కలర్స్ వస్తాయి. యాక్చువల్గా ఈరోజు అమ్మ 8 o'clock దిగుతుందండి. అంటే 40-45 minutes పడుతుంది కదా బయటికి రావడానికి. సో 9:30కి అలా వస్తారనమాట. మమ్మీ ఏం చెప్పిందంటే నాకు ఏమి వద్దు, జస్ట్ పెరుగన్న అట్టుపండు తీసుకురా అని చెప్పింది అనమాట. సో ఇప్పుడు ఎలాగ మమ్మీ ఏం చెప్తుంది, పెరుగన్నమే తింటానంటుంది కాబట్టి. సో ఇప్పుడు నేను మ్యారినేట్ చేస్తానండి. చికెన్ కీమా దమ్ బిర్యానీ, అలాగే గ్రిల్ చికెన్ అనమాట. ఈ 2 కూడా నా బెస్ట్ వర్షన్స్ మీకు చూపిస్తాను. మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. రేపు ఆఫ్టర్నూన్ మమ్మీకి ఫీస్ట్. బిర్యానీలో నేను కారం వేస్తాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తానండి, కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్నది. దాంతోపాటు ఒక 2 పుదీనా, ఈ 2 దంచుకుందాం. నార్మల్గా దమ్ బిర్యానీ చూపించాను కదా, ఇప్పుడు ఆ గ్రేవీలో కూడా కీమా వేస్తాను. ఆ కీమా చికెన్ కలిపి చేసే బిర్యానీ ఇది. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు పచ్చిమిర్చి పుదీనా దంచుకున్న పేస్ట్. నా దమ్ బిర్యానీ మసాలా అని చెప్పను కానీ చాలా బాగుంటుందండి. మీకు చూపించడానికి ఎందుకు లేట్ అవుతుందంటే నేను ఇంత పోర్షన్ చేసుకుంటాను. ఇది అయిపోయే వరకు కొత్త బ్యాచ్ చేయను అనమాట, కానీ సూన్ మీకు పోస్ట్ చేస్తాను. ఒక 1/2 టీ స్పూన్ చికెన్ దమ్ బిర్యానీ మసాలా హోమ్ మేడ్, చిటికెడు జాజికాయ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ నార్మల్ గరం మసాలా, కొంచెం నిమ్మరసం, చికెన్కి సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ వేస్తాను. 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది కేవ్రా వాటర్ అండి, దమ్ బిర్యానీలో మంచి ఫ్లేవర్ వస్తుంది, ఉంటే వేసుకోండి. 4 to 5 drops. నేను ఒక 1/2 కిలో ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నానండి. అందులో 1/2 అయితే ఇప్పుడు మ్యారినేషన్లో వేస్తున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ కూడా ఉంది, దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు బిర్యానీకి కావాల్సిన మసాలా అంతా కూడా నేను 3 స్టెప్స్లో వేసుకుంటానండి. ఫస్ట్ స్టెప్ ఇప్పుడు చికెన్కి వేస్తున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ మసాలా అంతా కలిసేలాగా ఒక గ్రేవీ లాగా శుభ్రంగా చేపెట్టుకొని కలుపుకోవాలి. ఇది టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం ఏమైనా తగ్గాయి అనుకుంటే వేసుకోండి. కేజీ బియ్యానికి 3 పెద్ద ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ సరిపోతాయండి. మీకు ఇంకా డబుల్ మసాలా కావాలంటే ఇంకొక ఆనియన్ ఎక్స్ట్రా వేసుకోండి. శుభ్రంగా కడుక్కున్నానండి. ఒక 3 సార్లు ఉప్పు పసుపు నిమ్మరసం వేసి. ఒక 1 కిలో చికెన్ తీసుకున్నాను నేను. ఒక 10 డ్రమ్ స్టిక్స్ వచ్చాయి. మసాలా చక్కగా లెగ్స్కి పట్టించాలండి, అప్పుడే జ్యూసీగా లోపలంతా కూడా బాగుంటుంది. బిర్యానీ ఎప్పుడు సూపర్ ఘాటుగా ఉండకూడదు, చక్కగా ఎంజాయ్ చేసేటట్టుగా ఫ్లేవర్ఫుల్గా ఉండాలి. 7 years బ్యాక్ వచ్చారు కదండి మా మమ్మీ, అప్పుడైతే నాకు ఆ దమ్ బిర్యానీ చేయడం అవన్నీ రావు. కుకింగ్ కూడా నాకు పెద్దగా ఎక్కువ ఏం తెలియదు అనమాట. అప్పుడు నాకు వచ్చిన స్పెషల్స్ ఏవో చేసేదాన్ని, కానీ దమ్ బిర్యానీ, తందూరి చికెన్ ఇవన్నీ ఇప్పుడే అవలీలుగా చేస్తాను. ఇప్పుడు మమ్మీ చూసి షాక్ అవ్వాలి. సో దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అండి. సో మీరు అనుకోవచ్చు పెరుగే లేదేంటి అని. సో నేను ఎప్పుడైతే బిర్యానీ చేస్తాను ఒక 2 hours ముందు సెకండ్ సెట్ ఆఫ్ మ్యారినేషన్ చేస్తాను, అప్పుడు పెరిగేస్తాను. ఒక 12 hours మ్యారినేట్ అయితే చాలా బాగుంటుందండి.
సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చికెన్ తందూరి 1 కిలోకి చెప్తున్నానండి నేను. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఆర్గానిక్ కసూరి మెథి అండి, నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది ఏంటి అంటే ఒకసారి ఇలా ఫ్రై చేసామనుకోండి పౌడర్ బాగా అవుతుంది అనమాట. 1 నిమిషం అది చల్లారే లోపు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ అండి, చికెన్ కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, ఒక 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. చూసారా 1 నిమిషంలో వేడి చేసేటప్పటికి పౌడర్ ఎంత బాగా అయిపోయిందో. ఇలా ఒకసారి నలిపితే చాలు. ఈ పౌడర్ కూడా 1 టీ స్పూన్. కొంచెం లెమన్, కొంచెం ఆయిల్ అండి, ఒక 2 టీ స్పూన్స్. అస్సలు చికెన్ మ్యారినేషన్లో గ్లౌజులు స్పూన్లు పెట్టి నేను చేయనండి, చక్కగా చేయి పెట్టే చేస్తాను. అలా చేస్తేనే అన్నికి బాగా కలుస్తాయి, చికెన్కి బాగా పడుతుందని నా నమ్మకం అంతే. కొంచెం చేతులు మండుతాయి, అవి అలవాటు అయిపోయినాయి అనమాట. నాకు టేస్ట్ ముఖ్యం. సో ఇది కూడా 1 కేజీ చికెన్ అండి. చక్కగా మసాలా మంచిగా పట్టించాలి, కలర్ బాగుండాలి, ఎక్కువ ఘాటు ఉండకుండా చేసుకుంటాను అనమాట. అందుకే నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఎక్కువ వాడతాను. మీకు కలర్ కనిపిస్తుంది, ఘాటు ఉండదు, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అమ్మో హంగ్రీ, నా బొంగారు తండ్రి. ఏం తింటావు? బీరకాయ పచ్చడి, అన్నం, గ్రీన్ రైస్ కిచ్ పెట్టు. 2 మినిట్స్లో నీకు ఇస్తాను, ఎల్టీవీ చూసుకో సరేనా? సమయం అమ్మమ్మ వస్తుంది ఈరోజు. షయ్యంగా ఫీల్ అవుతున్నా. సో మ్యారినేషన్ పని అయితే అయిపోయింది కదండి. ఇంకా కిచెన్తో నాకైతే ఏం పని లేదు. చైతన్య ఫుల్గా క్లీన్ చేసి పెట్టేశాడు. సో ఇప్పుడైతే మనం కార్ వాష్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈలోపు ఇంకొకటి చూపిస్తానండి. నాకు కిచెన్లో కొత్త ఐటమ్ వచ్చింది. అదేంటంటే టీవీ ఫిక్స్ చేసాం ఇక్కడ. సో మేము లండన్ వచ్చాక ఫస్ట్ కాస్ట్లీ ఐటమ్ ఏదైనా కొనుక్కున్నాం అంటే ఈ టీవీ అనండి. సో ఈ టీవీ అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాం కానీ ఫిక్స్ చేయలేదు ఇన్ని రోజులు. హ్యాండీమ్యాన్ వచ్చాడని చెప్పాను కదా. సో ఆయన లాస్ట్ వీక్ ఆయనతో ఫిక్స్ చేయించాం అనమాట. నాకు కిచెన్లో ఇప్పుడు టీవీ, నాకు నచ్చిన ఫుడ్ డాక్యుమెంటరీస్ చూసుకుంటూ వంట చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు బెడ్రూమ్లో టీవీ ఇష్టం ఉండదండి. సో ఇది బెడ్రూమ్లో పెట్టకూడదు అని అనుకున్నాను. ఇంకెక్కడ పెట్టాలని ఆలోచిస్తే ఇది బెస్ట్ ప్లేస్ అనిపించింది అనమాట. సో ఫైనల్గా మా మమ్మీ అయినా నేనైనా వంట చేసుకుంటూ టీవీ ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ నా టీవీ, అక్కడ నా కిచెన్. సో నేను నెల వచ్చాం కదండి కార్ వాష్కి. ఈరోజైతే వెళ్దాం. ఈరోజైతే కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కూడా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. ఇప్పుడు కార్ వాష్, పెట్రోల్ చేయించుకొని ఇంటికి వచ్చేద్దాం. వచ్చేసామండి. కార్ వాష్ అయితే చేసేస్తున్నారు. ఇన్సైడ్ అవుట్ సైడ్ 2 చేయించుకుంటున్నాం అనమాట. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. సో ఫైనల్గా అయితే అయిపోయింది. ఎవ్రీ మంత్ ఆల్టర్నేట్ మంత్ చేయించుకుంటూ ఉంటాం. తెల్లగా మెరిసిపోయేలా చేస్తారు. కార్లో అయితే సమయాన్ని ఉన్నాడు, రానన్నాడు బయటికి. సో మేము 10 ఇయర్స్ అయితే లండన్లో ఉన్నాం కదండి. లండన్ లైఫ్ బాగుంటుంది, బాగోదని నేను చెప్పను. మేము బయటకు వచ్చి 3 ఇయర్స్ అయిందనమాట. బయట నాకు ఇంకా బాగా నచ్చింది. ప్రశాంతంగా, కూల్గా, ట్రాఫిక్ ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. పువ్వులు, పళ్ళు, చెట్లతో ఊరంతా బాగుంటుంది. నాకు నచ్చుతుంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. చూడండి, స్ట్రీట్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ప్రతి స్ట్రీట్ ఇలాగే ఉంటుంది కలర్ఫుల్గా. కార్ అయితే క్లీన్ అవుతుందండి. మాకు హ్యాండ్ వాష్ అంటే చాలా ఇష్టం అనమాట. మిషన్ వాష్కి వెళ్ళాం మేము, చాలా బాగా చేస్తున్నారు. ఈలోపు సమ్యాన్ నేను ఒక చిన్న పని చేసాం. ఏంటి సమ్యాన్ ఇవి? క్యాటర్పిల్లర్ ప్లాంట్స్. అవును, నీకు ఇష్టం ప్లాంట్స్ గురించి? సమ్యాన్ ప్లాంట్స్ గురించి చాలా రీసెర్చ్ చేస్తారు కదా. సోలార్ సిస్టమ్ అయిపోయింది, ఇప్పుడు ప్లాంట్స్ గురించి అనమాట. ఓకే ఓకే, నువ్వు ఏం డిస్కవర్ చేస్తావు? నీ ఎయిమ్ ఏంటి నాకు చెప్తావు? డిస్కవరింగ్ ఏ న్యూ ప్లాంటా? ఫైనల్ టాస్క్ అండి. కార్ అయితే క్లీన్ చేస్తాం, చాలా బాగా చేశారు. పెట్రోల్ కొట్టించేసుకొని ఇంటికి వెళ్ళి ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకుందాం. ఈరోజు పెట్రోల్ రేట్ మాకు ఇక్కడ ఎంత ఉందో తెలుసా? 153.9 పౌండ్స్ అనమాట. అంటే ఇండియన్ కరెన్సీలో ఎంతో మీకు ఇక్కడ వేస్తాను. పెట్రోల్ కొట్టుకున్నారండి. ఇక్కడ పెట్రోల్ స్టేషన్స్లో మనకి మనుషులు ఎవరు ఉండరు అనమాట. మన పెట్రోల్ మనమే కొట్టుకోవాలండి. Number 8. Yes, I think 75.92. Yeah. పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం కదండి. ఇంకా మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అయితే 2 అవర్స్ టైం ఉంది. ఇంటికి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అయ్యి స్టార్ట్ అవుదాం. సో ఫైనల్గా అయితే మా మమ్మీ వచ్చేయడానికి టైం అయిపోయిందండి. ఒక 2 అవర్స్ మాత్రమే ఉంది. సో ఇక్కడ నుంచి అయితే హ్యాపీగా డ్రైవ్ ఎంజాయ్ చేసి మమ్మీని పిక్ చేసేసుకుందాం. ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా వెయిట్ ఆల్మోస్ట్ ఓవర్.
మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసామండి, ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉన్నాం అనమాట. ఫ్లైట్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ డిలే ఉంది. మన ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేయడం కష్టం అండి, పార్కింగ్ కూడా తీసుకోవాలంటే అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అలా కాదు అని చెప్పి హ్యాపీగా ఇక్కడ దగ్గరలో ఒక ఇండియన్ ఏరియా ఉంటుంది అనమాట, హాన్స్ లో అని, అక్కడ వెయిట్ చేస్తున్నాం. సో చాయ్ అయితే వచ్చిందండి, కాసేపు అయితే చాయ్ ఎంజాయ్ చేసి వెళ్ళి పికప్ చేసుకుందాం. జనరల్ గా అయితే మేము మా ఇంటి దగ్గర స్టాన్ఫోర్డ్ ఎయిర్పోర్ట్ ఉందన్నమాట, దానికే చేసామండి. కానీ ఎమిరేట్స్ వాడు ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తాడు, సో అందుకే హీత్రో వరకు రావాల్సి వచ్చింది. బట్ సండే కాబట్టి హ్యాపీ, నో ఇష్యూస్. హలో, టెర్మినల్ 3 కదా దినేష్? మా మమ్మీ వాళ్ళు అయితే సేఫ్ గా ల్యాండ్ అయిపోయారంటండి, కస్టమ్స్ దగ్గర ఉన్నారు. ఒక 10 minutes లో బయటకు వచ్చేస్తామని చెప్పారు. ఇంకా ఫైనల్లీ వెయిట్ ఓవర్, వెళ్ళి మా మమ్మీని కలిసేద్దాం. మమ్మీ అని అమ్మమ్మ వచ్చిందిరా, అమ్మమ్మ వచ్చింది. కాదు, ఆడ ఐస్ క్రీమ్ తిన్నాడమ్మా, బ్లూ కలర్ ఐస్ క్రీమ్. చెప్పు అమ్మకి ఇచ్చి దా అమ్మ, ఫైనల్గా లండన్ వచ్చావు. లేదు లేదు, బాధపడకమ్మా, బాధపడక. చెప్పు అమ్మమ్మకి చెప్పు, బాధపడొద్దని. సరే నన్ను వెళ్ళిపోదాం రండి.